బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై హత్యాయత్నం కేసులో 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఫల్యం వల్లనే దాడులు జరిగాయని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. గన్మ్యాన్ కాల్పుల్లో గాయపడిన వైసీపీ నేత పద్మావతి మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. నిన్న జరిగిన ఘటనపై ఇప్పటి వరకు వైసీపీ నేతలు పెదవి విప్పలేదు. టీడీపీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్తను చంపేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి కుట్ర చేశారని పులివర్తి భార్య సుధారెడ్డి ఆరోపిస్తున్నారు. తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో నిన్న టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని రక్షించేందుకు ఆయన గన్మెన్ జరిపిన కాల్పుల్లో ఓ వైసీపీ నేత గాయపడ్డాడు. గన్మెన్ ఒక బుల్లెట్ గాల్లోకి, మరో బుల్లెట్ పక్కకు కాల్చాడు. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ రామాపురంకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి తొడ వెనుక భాగంలో దిగింది. వైసీపీ నాయకులు అతన్ని వెంటనే తమ కారులో హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం సుధాకర్ రెడ్డి పద్మావతి మెడికల్ కళాశాలలోని సర్జరీ విభాగంలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. అతని దగ్గర భద్రతను ఏర్పాటు చేశారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హాట్గా జరిగినటువంటి ఎన్నికల్లో అనేక చోట్ల దాడులు జరిగాయి. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి దాడి ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై హత్యాయత్నం కేసులో 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఫల్యం వల్లనే దాడులు జరిగాయంటూ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఆ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బలంగా ఆరోపిస్తున్నారు. గన్మ్యాన్ కాల్పుల్లో గాయపడినటువంటి వైసీపీ నేత పద్మావతి మెడికల్ కాలేజీలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. నిన్న జరిగిన ఘటనపై ఇప్పటి వరకు వైసీపీ నేతల నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ కూడా లేదు, వారి యొక్క కౌంటర్ కూడా రాలేదు. ఇక టీడీపీ ఫిర్యాదుతో పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేశారు. తన భర్తను చంపేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి కుట్ర చేశారని పులవర్తి భార్య సుధారెడ్డి ఆరోపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై హత్యాయత్నం కేసులో 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, పోలీసుల వెర్షన్ ఏంటి, అక్కడున్న తాజా పరిస్థితి ఏంటి? ఎంఎన్ఆర్ నిన్న సాయంత్రం 3:30 గంటల సమయంలో పులివర్తి నాని పైన పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో సుత్తులతోనూ అదేవిధంగా రాడ్లతోనూ బీరు బాటిళ్లతోనూ దాడి చేశారు. అతన్ని అంతమొందించే లక్ష్యంతో ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి పోలీసులు నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడంతో అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి ఒక 6 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా సుధాకర్ రెడ్డి అనే యువకుడు ఈ సందర్భంగా ఏదైతే దాడి సందర్భంగా నానికి కేటాయించిన గన్బ్యాన్ జరిపిన కాల్పుల్లో తొడ వెనుక భాగాన బుల్లెట్ దిగి ప్రస్తుతం పద్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నాడో అతని ద్వారా సమాచారాన్ని సేకరించిన పోలీసులు మిగతా వారిని అదుపులో తీసుకున్నారు. అయితే ఏదైతే ప్రధాన నిందితులుగా భావిస్తున్నారో భానుప్రకాష్ రెడ్డి, అంటే రామచంద్రాపురం మండల జడ్పీటీసీ యొక్క భర్త భానుప్రకాష్ రెడ్డి, అతని మరోవైపు నిడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి, వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారు అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నాము, వారిద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. కానీ అదుపులో ఉన్న వారి గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టలేదు. మరోవైపు ఏదైతే నిన్న పులివర్తి నాని పైన దాడి ఘటన తర్వాత టీడీపీ కార్యకర్తలు కొంత ఆగ్రహంతో అక్కడ ఒక విధ్వంసం సృష్టించారు. ఏదైతే ద్విచక్ర వాహనాన్ని ఒకటి కాల్చివేయడమో, ఆ చుట్టుపక్కల నినాదాలు చేస్తూ యూనివర్సిటీలో ఏదైతే నిందితులు తీసుకొచ్చిన కారును ధ్వంసం చేసిన నేపథ్యంలో వారి మీద కూడా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు
చేసినట్లు సమాచారం. అప్పట్లోనే ఒక 5 మంది యువకులను నారావారిపల్లి సర్పంచ్తో సహా ఉప సర్పంచ్తో సహా ఒక 5 మంది యువకులను అప్పట్లోనే నిన్న సాయంత్రం 4 గంటల సమయానికి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పటికీ వారిని వదిలిపెట్టలేదు. దీంతో తిరుచానూరు పిఎస్ ఎదుట పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఉదయం నుంచి ఆందోళన కొనసాగించారు. ఆ తర్వాత 10:30 గంటల సమయంలో పులివర్తి నానిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జికి ముందు మాజీ మంత్రి సీనియర్ నాయకుడు అమర్నాథ్ రెడ్డి వచ్చి ఆయన్ని పరామర్శించాడు. వీరితో పాటు చాలా మంది తెలుగుదేశం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేవలం పోలీసుల వైఫల్యం వల్లనే ఈ ఘటన జరిగింది, ఏదైతే కూచువారిపల్లిలో జరిగిన ఘటన నేపథ్యంలో ప్రతీకార దాడులు జరుగుతాయి అని భావిస్తున్నప్పటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో రక్షణ ఇవ్వాల్సింది. అదేవిధంగా నిషేధిత ప్రాంతమైన ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీలోకి ఏ విధంగా మారణాయుధాలతోనూ బీరు బాటిళ్లతోనూ సుత్తులతోనూ ప్రవేశిస్తారు, వారిని మెయిన్ గేట్ వద్దే తనిఖీ చేయకుండా ఎందుకు లోపలికి పంపారా అన్న విషయం మీదనే వారు ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా అంటున్నారు. మరోవైపు పులివర్తి సుధారెడ్డి మాత్రం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా ఎస్పీగా వచ్చిన కృష్ణకాంత్ పటేల్కు తాము ప్రత్యేకంగా మాట్లాడితే తాను ఏదైతే జూన్ 4 తర్వాత చర్య తీసుకుంటానో అప్పటి వరకు తాను నిస్సహాయం అన్నట్లు కూడా చెప్పినట్లు ఆమె చెప్తుంది. మొత్తం మీద అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు వైసీపీ నాయకులు అయితే ఎవరు నోరు మెదపలేదు. దీనికి సంబంధించి ఎక్కడ వారు మీడియా సమావేశాలు కానీ ఎక్కడ ఏమాత్రము బయటికి రావడం అనే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలే దగ్గరుండి ఈ దాడికి చేయించారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వారు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ కొంతమంది అంటున్నప్పటికీ ఇప్పటి వరకు వారు బయటికి రాని పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు తమ దర్యాప్తు కొనసాగుతుంటూ అంటున్నారు. ఎస్పీ 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో సమగ్ర సమాచారాన్ని అందిస్తామని కూడా అంటున్నారు. మరోవైపు ఏదైతే నిన్న దాడి జరిగిన నేపథ్యంలో అటు పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్లు ఉన్నారో ఆ ఏరియాలతో పాటు సమస్యాత్మక ప్రదేశాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఎస్పీ స్వయంగా ప్రకటించాడు. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. జాగ్రత్త.